अथ गुरुभ्यो नमः। पाठः। ओम नमस्ते गुरुजी। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै स्नेहावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎదుకైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న సంపూర్ణంగా ప్రారంభం నుంచి 40 సూత్రాల వరకు మనం ఒకసారి అన్ని రివిజన్ చేసుకున్నాను. నిన్న రకాల ఉపాయాలతోటి యథాభిమత ధ్యానాత్వ తో మనకు ఎక్కడైతే ఏ రకంగా అయితే మనసు నిలబడుతుందో అక్కడ మనసును కేంద్రీకరించి అభ్యాసం చేయడం వలన మనకు పరమ మహత్వాంతో అస్య వశీకార అనే ఉపలబ్ధి మనకు కలుగుతుంది అని చెప్పుకున్నాము. అంటే ఏ రకంగా అభ్యాసం చేయడం, మనసును ఏకాగ్రం చేసుకోవడం ద్వారా సూక్ష్మాతి సూక్ష్మ విషయం ఏదైతే ఉందో, స్థూలాతి స్థూల విషయం ఏదైతే ఉందో వారి ఆ విషయం పట్ల మనకు ఆ పదార్థం పట్ల పూర్తిగా వశీకారం అవుతుంది. అంటే చిత్తం దాన్ని గ్రహించడంలో, అర్థం చేసుకోవడంలో, స్వరూపాన్ని తెలుసుకోవడంలో సామర్థ్యం పెరుగుతుంది. ఇక్కడ ఇటువంటి సామర్థ్యం పొందినటువంటి స్థితి ఏదైతే ఉందో చిత్తానికి, అటువంటి చిత్తము నువ్వు ఇంకా దానికై సూక్ష్మ పదార్థం ఆత్మ పరమాత్మ విషయంలో, ముక్తి విషయంలో కూడా మనసుని కేంద్రీకరించి ఆధ్యాత్మ సమాధి ఫలాన్ని పొందటానికి అత్యంత దగ్గరగా ఉంటుంది. కాబట్టి ముందు మన చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవడం వల్ల మన మనసు వశీకారం అవుతుంది. సూక్ష్మ విషయాలను, స్థూల విషయాన్ని గ్రహించుకోవచ్చు అని చెప్పుకున్నాం. అలాంటి స్థితి కలిగినప్పుడు ఏమవుతుందంటే మళ్ళా 41వ సూత్రం చెప్పుకున్నాము. క్షీణ వృత్తేర్ అభిజాతస్య ఇవ మనేర్ గ్రహితృ గ్రహణ గ్రాహ్యేషు తతస్థ తదంజనత సమాపత్తి భవతి. అంటే ఇలా మన మనసు పూర్తిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పరమ మహత్వాంతో అస్య వశీకార అంటే నువ్వు ఎప్పుడు ధ్యాన స్థితిలో యోగాభ్యాసం కూర్చుంటే అప్పుడు వెనకబడి నీ మనసుకి ఏ విషయం పట్టుకుంటే ఆ విషయం లీనమైపోతుంది. అంత అధికారంలోకి వచ్చావు అనమాట. నువ్వు ఏది పట్టుకుంటే వెనకబడి మళ్ళీ మనసు అనేది డైరెక్ట్ గా అక్కడే లీనమైపోతావు అనమాట. ఏ విషయం తీసుకుంటే ఆ విషయంలోకి వెళ్ళిపోతావు అనమాట. అలా జరిగినప్పుడు అలా క్షీణ వృత్తి అంటే వృత్తుల్ని పూర్తి నశింపజేసావు. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఏ విషయం మీద లీనమైపోతున్నావు. క్షీణ వృత్తి అభిజాత శివ, ఒక స్ఫటిక మణి ఏ విధంగా అవుతుందో ఆ స్ఫటిక మణికి ఏదైతే వస్తువు తీసుకొస్తే ఆ వస్తువుని చూపిస్తుందో నీ మనసు కూడా, నీ చిత్తం కూడా, నువ్వు ఏ వస్తువు విషయంలో అయితే నువ్వు మనసుని కేంద్రీకరించావో, ఆ చిత్తాన్ని కేంద్రీకరించావో ఆ వస్తువు యొక్క స్వరూపం నీకు స్పష్టంగా కనిపిస్తుంది చిత్తానికి. అంటే తదాకారం అయిపోతుంది నీ చిత్తము ఆ వస్తువు యొక్క గ్రహితృ గ్రహణ గ్రాహ్యేషు. గ్రహితృ అంటే ఆత్మ, గ్రహణ అంటే గ్రాహ్య వస్తు ఇంద్రియాలు, గ్రాహ్యం అంటే మనకి శబ్దరూపరస గంధాలు కావచ్చు, ఏమైనా విషయం కావచ్చు. ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయంలో లీనం చేసామో తదాకారాన్ని పొందుతుంది. దానికి పూర్తిగా సమానం అయిపోతుంది. చిత్తం ఆ స్వరూపంని ప్రత్యక్షం చేయిస్తుంది. అందుకే తటస్థ తదంజనత సమాపత్తి కలుగుతున్నమాట. అంటే ఏ విషయం అయితే నువ్వు కాన్సన్ట్రేట్ చేసి ఏకాగ్రతం చేశావో ఆ విషయ వస్తువు ఏదైతుందో పూర్తిగా దాని యొక్క స్వరూపం నీకు ప్రకాశం అవుతుందంట, ప్రకాశింపబడుతుంది. దాన్ని తటస్థ తదంజనత, దాంట్లో లీనమైపోయి దాని యొక్క స్వరూపం పూర్తిగా నీకు ఆభాసం అవుతుంది, ప్రకాశం అవుతుంది అని చెప్పాను. దాన్ని సమాపత్తి అంట. అంటే దీనికంటే సూక్ష్మ విషయం అంటే పూర్తిగా నీ మనసుకి అంత అధికారం వచ్చేసినాడు. ఏ విషయం పట్టుకుంటే ఆ విషయం లీనం. బ్రహ్మాండాన్ని పట్టుకుంటే బ్రహ్మాండం యొక్క రహస్యం తెలిసిపోతుంది. ఆత్మ పట్టుకుంటే ఆత్మ యొక్క రహస్యం, పరమాత్మ అంటే పరమాత్మ యొక్క రహస్యం. నువ్వు ఏ వ్యక్తిని నువ్వు కేంద్రీకరించి వారి యొక్క విషయం తెలుసుకో అంటే ఆ విషయం తెలిసిపోతుంది. అంత వశీకారం అయిపోతుంది. ఒక వ్యక్తి మీద నువ్వు ఫోకస్ చేసామనుకుంటే ఆ వ్యక్తి యొక్క మొత్తం స్వరూపం అంతా, డేటా అంతా మొత్తం మన దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి అంత అధికారం మన దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి స్థితినే సమాపత్తి అని చెప్పాం. తటస్థ తదంజనత సమాపత్తి, దాని సమాపత్తి అని చెప్తాం.
ఓకే, ఈ సమాపత్తిలో కూడా ఎలా ఉంటుంది పరిస్థితి అంటే అక్కడ చెప్పాడు 42వ సూత్రంలో, తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పై సంకీర్ణ సవితర్క సమాపత్తి. సమాపత్తికి భేదం చెప్తున్నామట. సవితర్క అంటే దాదాపు సంప్రజాత సమాధికే ఉచ్చ స్థితిలో వెళ్ళినప్పుడు కొన్ని జరిగేటువంటి ప్రక్రియలు, కొన్ని దాంట్లో విభాగం చేసి చూపిస్తున్నాడు. ఎలా ఉంటుంది సమాపత్తి. ఇప్పుడు ఏ విషయంలో లీనమై తదాకారంలో లీనమైపోతుంది దాన్ని సమాపత్తి అని చెప్పి. ఆ సమాపత్తి ఏ రకంగా ఉంటుంది అంటే తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్ప అంటే అక్కడ నువ్వు ఏ విషయంలో అయితే తీసుకున్నావు, ఏ పదార్థాన్ని తీసుకున్నావు, అక్కడ శబ్దం ఉంటుంది, శబ్దం యొక్క అర్థం ఉంటుంది, తర్వాత దాని యొక్క జ్ఞానం ఉంటుంది. అందుకే శబ్దార్థ జ్ఞాన వికల్పై సంకీర్ణ, దాన్ని కలిసి ఉంటున్నామంట మొత్తం సంపూర్ణంగా. దాన్ని సవితర్క సమాపత్తి అని చెప్పాము. ఇప్పుడు గౌ చెప్పాము. గౌ అంటే ఒక శబ్దం, గౌ అంటే ఒక అర్థం, గౌ అంటే దాని యొక్క జ్ఞానం. అంటే గౌ అనగా 3 అర్థాలు, శబ్దము, అర్థము, జ్ఞానం. శబ్దార్థ జ్ఞానము ఈ సవితర్క సమాపత్తిలో ఉంటుంది, సవితర్క సమాధిలో ఉంటుంది అని చెప్పాం. సంకీర్ణ కలిసి ఉంటున్నమాట, దీన్ని సవితర్క సమాపత్తి అంటాం. అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్పాడు మళ్ళా, నిర్వితర్క సమాపత్తి నేను చెప్పుకున్నామట. ఎక్కడైతే ఈ శబ్దము, అర్థము, జ్ఞానము ఎక్కడైతే ఉండవో, అంటే 3 సవితర్క సమాపత్తిలో 3 కలిసి ఉన్నప్పుడు ఏదైతే జ్ఞానోదయం కలుగుతుందో దాన్ని సవితర్క సమాపత్తి అంటారు. అంటే 3టికి జ్ఞాన స్పష్టత ఉంటుందంట. ఈ శబ్దము, శబ్దం యొక్క అర్థము, ఈ అర్థం యొక్క జ్ఞానం అని చెప్పి. ఇది గోవు, గోవు అంటే దీని యొక్క పిండ ఆకలిని గోవు అంటాము. దీన్ని ఈ గోవు ఈ రకంగా మనకు పాలిస్తుంది, పోషిస్తుంది, అన్ని రకాలుగా మనకు సేవ చేస్తుంది. అంటే పాలతోటి, వెన్నతోటి, నెయ్యితోటి అన్ని రకాలుగా ప్రతి వస్తువు మనకు ఉపయోగపడుతుంది. ఆవంటే ఆవు యొక్క లక్షణాలు, ఆవు యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందో అవన్నీ మనకు గుర్తుకు వస్తాయి. ఆ రకంగా శబ్దము, అర్థము, ఆ జ్ఞానం మొత్తం సంపూర్ణ డేటా అంతా ఈ సమాపత్తిలో, ఈ సమాధిలో, ఈ ధ్యాన స్థితిలో మనకు కలుగుతుంది. ఓకే, సో దీని తర్వాత మనం 43వ సూత్రం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఇంతవరకు చెప్పుకున్నాము ఈ సమాపత్తి ఎలా ఉంటుంది, శబ్దార్థ జ్ఞానంతో కలిసి ఉంటుంది, సంకీర్ణాన్ని కలిసి ఉంటేనే సవితర్క సమాపత్తి అంటాం. ఇప్పుడు తర్వాత నిర్వితర్క సమాపత్తి ఏంటి, 43వ సూత్రం ఏంటి, స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్య ఇవ అర్థమాత్ర నిర్భాస నిర్వితర్క అని చెప్పాం. దానికి ముందు అవతరిక చెప్పుకున్నాం. అంటే ఎక్కడైతే శబ్ద సంకేతము, అనుమాన జ్ఞానం ఏదైతే ఉందో స్మృతి పరిశుద్ధ వాటితో వాటి యొక్క జ్ఞానంతో నివృత్తమైనప్పుడు అప్పుడు ఏమవుతుంది, కేవలము స్మృతి జ్ఞానం అంటే శబ్ద జ్ఞానము, అనుమాన జ్ఞానంతో వికల్పాలు రహితమై కేవలము సమాధి స్థితిలో స్వరూప మాత్రం అంటే పదార్థం ఏదైతే ఉందో, ముందు శబ్దము, అర్థము, జ్ఞానం మూడు యొక్క కలయికను ఏదైతే ఉందో దాని సమాపత్తి, సవితర్క సమాపత్తి అని చెప్పి. ఈ సమాపత్తి ఏం కలుగుతుంది, శబ్దము, అర్థము, జ్ఞానం 3 ఉండవు, కేవలం అర్థం మాత్రం. శబ్దం అయిపోతుంది, జ్ఞానం అయిపోతుంది, కేవలం అర్థం మీదనే ఫోకస్ చేస్తున్నాం అంట, అర్థమే ఓడిపోతున్నాం అంట. ఆ పిండాకృతి, గోవు అంటే గోవు యొక్క పిండాకృతి ఏవైతే ఉందో ఆ పిండమే స్వరూపం మనకు యథార్థం కనిపిస్తుంది. అందుకే ఈ సమాధి స్థితిలో కలిగినప్పుడు, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం సూక్ష్మంగా వెళ్ళిపోయినప్పుడు స్వరూప మాత్రేన అవస్థితో అర్థ స్వరూపాకార మాత్రయా ఏవ అవచ్చిద్యతే. ఆ స్వరూపం, అర్థం ఏదైతే ఉందో, పిండాకృతి ఏదైతే ఉందో ఆ పదార్థం యొక్క ఆ స్వరూపం మాత్రం, అర్థ మాత్రం మనకు ఆభాసం అవుతుంది. దాన్ని నిర్వితర్క సమాపత్తి అని చెప్పినాం. అది ఈ ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం కాదు, శబ్ద ప్రమాణం కాదు. శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణానికి ఇదే మూల కారణం. ఈ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణం ఉత్పన్నమయ్యాయి. అటువంటి స్థితి నిర్వితర్క సమాధిలో ఉత్పన్నమవుతుంది. అంటే అసంకీర్ణ, అంటే వేరే ప్రమాణాల ద్వారా దీన్ని ప్రత్యక్షం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది స్వయం ఇంద్రియాలతో ప్రత్యక్షమైనటువంటి స్థితి. కాబట్టి ఆ రకంగా మనం చెప్పుకున్నామంట. ఇది ప్రత్యక్షంగా వేరే శబ్ద ప్రమాణం ద్వారా కానీ అనుమాన ప్రమాణం ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా వస్తువు చూస్తున్నాము, ఆ ఇంద్రియ సన్నికర్షణ జరుగుతుంది, అందుకే ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది. అనుమానం ద్వారా కానీ శబ్ద ప్రమాణం తెలుసుకోలేదు. అందుకే ఇటువంటి స్థితిని నిర్వితర్క సమాపత్తి అంటాం. ఆ నిర్వితర్క సమాపత్తి యొక్క లక్షణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. చూసుకోండి, అందరు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాన్ని చూసుకోండి. వ్యాస భాష్యము ముందు సూత్రం చూడండి. స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్య ఇవ, ఇక్కడ విడగొట్టినారు. స్వరూప శూన్యేవ అంటే స్వరూప శూన్య ఇవ అర్థమాత్ర నిర్భాస నిర్వితర్క. సవితర్క అంటే ఏమిటి, శబ్దము, అర్థము, దాని యొక్క జ్ఞానం, శబ్దార్థ జ్ఞానంతో సంకీర్ణంగా కలిసినప్పుడు దాన్ని సవితర్క అని చెప్పాం. ఇక్కడ ఏమంటున్నాం, స్మృతి, ఆ శబ్దార్థ జ్ఞానం యొక్క స్మృతి లేదు మనకి. ఇప్పుడు ఏంటి, స్మృతి పరిశుద్ధవు, శబ్దార్థ జ్ఞానం
వికల్పాలు మన దగ్గర లేవు, స్మృతి పరిశుద్ధం. అప్పుడేమవుతుంది? స్వరూప శూన్య ఇవ. స్వరూపం అంటే ఆ చిత్తం శూన్యంగా ఉంది. స్వరూప శూన్య ఇవ, స్వరూప శూన్యంతో అర్థ మాత్ర నిర్భాష, కేవలం అర్థం మాత్రమే. ఇప్పుడు శబ్ద అర్థ జ్ఞానంతో ఎక్కడ కలిసి ఉండిన సవితర్క అని చెప్పాం. ఇక్కడ శబ్దార్థాలు మొత్తం స్మృతి లేకుండా కేవలం అర్థం ఏదైతే ఉందో అర్థ మాత్ర నిర్భాష, అర్థము మాత్రమే ఆభాసం అవుతుంది. దాన్ని నిర్వితర్క సమాపత్తి అంటాము. శబ్దార్థ జ్ఞానంలో నుంచి శబ్దం ఇప్పుడు మనకు కనిపించడం లేదు, జ్ఞానం కనిపించడం లేదు, కేవలం అర్థంలో లీనమైపోయామట. అక్కడేమో మూడి యొక్క కలయికను సవితర్క సమాపత్తి అని చెప్పాం. ఇక్కడ మూడి యొక్క కలయిక లేదు, ఓన్లీ అర్థంలోనే పూర్తిగా లీనమైపోయాం. అంటే కొంచెంగా లోపలికి దిగేసాం అనమాట. ఆ సవితర్క సమాపత్తి కంటే కొంచెం సూక్ష్మమైనది, కొంచెంగా లోపలికి దిగి అర్థాన్ని పూర్తిగా లీనం చేసి అర్థంలో పూర్తిగా లీనం అయిపోయాం. అర్థం మాత్రమే కనిపిస్తుంది, శబ్దం కనిపించలేదు, జ్ఞానం కనిపించలేదు, కేవలం అర్థం మాత్రమే ఫోకస్ చేసాం. అంటే ఇంకా కొంచెం సూక్ష్మంగా లోపలికి దిగేసాం. అక్కడ మూడిటి యొక్క కలయిక ఉంది, ఇక్కడ ఆ మూడిటి యొక్క కలయిక లేకుండా ఓన్లీ అర్థం మాత్రమే కనిపిస్తుంది. అందుకే అర్థ మాత్ర నిర్భాష, దాన్ని నిర్వితర్క సమాపత్తి. అక్కడ ఏ తర్కం లేదు, జ్ఞానం కానీ శబ్దం కానీ లేదు, ఓన్లీ అర్థంలో లీనం అయిపోయింది. దాన్ని నిర్వితర్క సమాపత్తి అంటాము. ఇదే విషయాన్ని మహర్షి వ్యాస్ ఏమంటున్నారో చూద్దాం. చూడండి, అదే విషయాన్ని విశదీకరిస్తాడు మహర్షి వ్యాస్జీ కూడా. యా శబ్ద సంకేత శృత అనుమాన జ్ఞాన వికల్ప స్మృతి పరిశుద్ధౌ గ్రాహ్య స్వరూపోపరక్త ప్రజ్ఞ స్వం ఇవ ప్రజ్ఞాస్వరూపం గ్రహణాత్మకం త్యక్త్వా పదార్థ మాత్ర స్వరూప గ్రాహ్య స్వరూపాపన్నేవ భవతి సా నిర్వితర్క సమాపత్తి అని చెప్పాం. అంటే అదే విషయాన్ని ఇక్కడ కొంచెం విస్తృతంగా వివరించి చెప్పాడు అనమాట. యా ఏదైతే శబ్ద సంకేత శృత అనుమాన జ్ఞాన వికల్ప స్మృతి పరిశుద్ధం అంటే శబ్దార్థ జ్ఞానం తాత్పర్యం ఏంటి? శబ్దము ద్వారా అంటే శబ్దార్థ జ్ఞానం ద్వారా ఏదైతే స్మృతి కలిగిందో మనకు, శబ్ద సంకేతం ద్వారా, శృత అంటే అనుమాన శబ్ద ప్రమాణం ద్వారా, అంటే ఆగమ ప్రమాణం ద్వారా, ఇంకా అనుమానం మన శబ్ద ద్వారా ఏది తెలుసుకుంటావు దాన్ని అనుమానంగా. ఇప్పుడు ఒక వస్తువు చూసామనుకోండి, ఆ వస్తువుని బట్టి వెనక ఆ పూర్వ భాగం చూసి వెనక భాగం ఏదో ఉంటుందో మనం అనుమానించవచ్చు అన్నమాట. ఒక వస్తువు యొక్క పదార్థం ఒక మూల మనకు ప్రత్యక్షమైనది, దీని వెనక ఏముంటుందో తెలిసిపోతున్నాం అన్నమాట. ఎందుకంటే అనుమానము శబ్ద ప్రమాణం కూడా ప్రత్యక్ష పూర్వకం ఉంటుంది. కాబట్టి శబ్దం ద్వారా అనుమానం ద్వారా ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో ఆ శబ్దార్థ జ్ఞానం యొక్క వికల్పం స్మృతి పరిశుద్ధం అంటే శబ్దార్థ జ్ఞానం యొక్క స్మృతి మనకు విశుద్ధమైనప్పుడు అంటే నిర్మలమైనప్పుడు అంటే ఆ శబ్దార్థ జ్ఞానం కనిపించడం లేదు అన్నమాట ఈ సమాధిలో, ఈ స్థితిలో. అప్పుడు గ్రాహ్య స్వరూపోపరక్త గ్రాహ్య వస్తువు ఏదైతే ఉందో, నువ్వు ఏ వస్తువు అయితే కాన్సన్ట్రేషన్ చేసావో, ఏకాగ్రత చేశావో అది వస్తువు, ఆ పదార్థం గ్రాహ్య స్వరూపోపరక్త, గ్రాహ్య స్వరూపం ఏదైతుందో గ్రహించవలసిన స్వరూపం అంటే పదార్థం ఏదైతుందో గ్రాహ్య స్వరూపోపరక్త, ఆ స్వరూపంలో లీనమైపోయింది. ఆ పదార్థం ఏదైతే ఉందో దాంట్లో లీనమైపోయింది. ఇప్పుడు గో అనుకున్నాం, గో అంటే అర్థం ఏంటి? ఆ పిండాకారం, ఆ పిండాకారంలో పూర్తిగా ఉపరక్తం అయిపోయింది అంటే లీనమైపోయింది. ఏది? నీ చిత్తము. గ్రాహ్య స్వరూపోపరక్త, ఆ స్వరూపంలో పూర్తిగా లీనమైపోయింది, ఆ పిండాకృతిలో పూర్తిగా లీనమైపోయింది అన్నమాట. అప్పుడు ప్రజ్ఞాస్వం ఇవ ప్రజ్ఞాస్వరూపం గ్రహణాత్మం తెక్కువ. అలా లీనమైనప్పుడు ఏదైతే ప్రజ్ఞ ఉత్పన్నం అవుతుందో, ప్రజ్ఞ జ్ఞానం ఉత్పన్నం అవుతుందో, స్వం ఇవ ప్రజ్ఞాస్వరూపం గ్రహణాత్మకం త్యక్త్వ. ఇప్పుడు అటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు మన చిత్తము ప్రజ్ఞాస్వరూపం స్వం ఇవ అటువంటి ఆ ప్రకృష్టమైన జ్ఞాస్వరూపం ఏమవుతుందంటే పూర్తిగా చిత్తము తన ఆకృతిలో పిండాకృతి లీనమైనప్పుడు ఆ చిత్తం కూడా అదిగానే ఊహించుకుంటున్నాడ. ఆ పిండాకృతిలో పూర్తి లీనమైపోయి స్వం ఇవ అంటే నేను కూడా ఆ పిండాకృతి లీనమైపోయాను అంటే వేరుగా చూడటం లేదు, చిత్తం అంత లీనమైపోయింది చిత్తం. స్వం ఇవ ప్రజ్ఞాస్వరూపం గ్రహణాత్మకం త్యక్త్వ అంటే ఈ శబ్దము అర్థము ద్వారా ఏదైతే వచ్చిందో అంటే ఈ అర్థం రావాలన్నా ముందు శబ్దం ఉందండి. ఆ గ్రహణాత్మకం ఏంటి? ఆ పిండ యొక్క స్వరూపాన్ని గౌ యొక్క పిండ స్వరూపం యొక్క వాచక శబ్దం అంటే గౌ. గౌ అంటేనే మనం గౌ యొక్క అర్థం వచ్చింది. అదే ఆ వాచక శబ్దం గ్రహణాత్మకం త్యక్త్వ ఆ శబ్దాన్ని జ్ఞాని వదిలేసి త్యక్త్వ పదార్థ మాత్ర స్వరూప అంటే పదార్థం ఏదైతే పిండా స్వరూపం ఏదైతే ఉందో పదార్థ మాత్రం స్వరూప అంటే ఆ పదార్థం యొక్క స్వరూపం మాత్రమే గ్రాహ్య స్వరూపాపన్న ఇవ భవతి. గ్రాహ్య స్వరూపం మాత్రమే మనకు ఆపన్నం అవుతుంది అంటే ప్రత్యక్షం అవుతుంది. దాన్నే నిర్వితర్క సమాపత్తి అని చెప్పాము. అటువంటి దాన్నే నిర్వితర్క సమాపత్తి అని చెప్పాము. అర్థమైందా? అంటే మనకు
ఈ శబ్దార్థ జ్ఞానం ద్వారా మనకు మొదట్లో ఏ స్థితి కలిగిందో ఇప్పుడు ఈ సమాపత్తి కొంచెం సూక్ష్మంగా లోపలికి దిగేసరికి గ్రహణాత్మకం త్యక్వ అంటే మనకు వీటి స్థితిని పొందడానికి గ్రహణాత్మకం అంటే ఈ చిత్తం. ఈ చిత్తం ద్వారా మనం ఆ గ్రాహ్య వస్తు పదార్థం గోవు యొక్క పిండలు పెరుగుతుందో ఆ గ్రహణాత్మక చిత్తం కూడా పూర్తి వదిలేసామంట. గ్రహణాత్మకమైన అంటే గ్రహించడానికి సాధనమైనటువంటి పూర్తి వదిలేసి కేవలం పిండాకృతిలో పూర్తి లీనమయ్యాము. గ్రహణాత్మకం త్యక్వ పదార్థ మాత్ర స్వరూప గ్రాహ్య దాంట్లో లీనమైపోయాం. అందుకే అటువంటి స్థితి ఏదైతే వస్తుందో దాన్ని నిర్వితర్క సమాపత్తి అని చెప్పాము. ఓకే, ఈ రకంగా మనం చూసాము. అదే విధంగా తథాచ వ్యాఖ్యాతం, ఇదే విషయాన్ని ఇంకా కొంచెం అన్య ఆచార్యులు కూడా వ్యాఖ్యానించారు. ఓకేనా. ముఖ్య తాత్పర్యం ఏంటి? శబ్దార్థ జ్ఞాన స్మృతితో విలీనం చేసేసి ఆ స్మృతి లేకుండా కేవలం అర్థములో ఎక్కడైతే లీనం అవుతామో దాన్ని నిర్వితర్క సమాపత్తి అంటాము. ఓకే, అస్తు. ఇప్పుడు చూడండి, తథాచ వ్యాఖ్యాతం, అలాగే అన్య ఆచార్యులు కూడా వ్యాఖ్యానించారంట. ఏంటో చూద్దాం. తస్య ఏకబుద్ధి ఉపక్రమో హి అర్థాత్మ అనుప్రచయ విశేషాత్మ గవాదిరి ఘటాదిరి వా లోక. ఏం చెప్తున్నా? తస్య ఏకబుద్ధి ఉపక్రమ. ఇప్పుడు శబ్ద అర్థ జ్ఞానం ద్వారా ఒక గోవన గాని శబ్దము అర్థము జ్ఞానం ఏ రకంగా అయితే ఒకేసారి మనకు ఒకే బుద్ధిలోకి ఎలా వచ్చేసాయో ఒకే బుద్ధి ద్వారా మనం అర్థం చేసుకున్నాం. అంటే వేరుగా చూడం, గౌ ఒక శబ్దము, గౌ అంటే అర్థం ఒకటి, జ్ఞానం ఒకటి, భిన్న భిన్నంగా చూడడం లేదు. బుద్ధి మూడింటిని ఒకే విధంగా పట్టుకున్నామట. ఏక బుద్ధి ఉపక్రమ. ఈ క్రమక్రమంగా ఉన్నప్పటికీ కూడా రెండు భిన్న భిన్నమైన శబ్దాలే. గౌ అంటే శబ్దం వేరు, గౌ అంటే అర్థం వేరు, గౌ అంటే జ్ఞానం వేరు. భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఏక బుద్ధి ఉపక్రమ ఈ అర్థాత్మ అనుప్రచయ విశేషాత్మ గవాదిరి ఘటాదిరి లోక. అంటే ఈ మూడిటి కూడా ఒకే బుద్ధి మనకు గ్రహిస్తున్నాం, ఒకే బుద్ధితో గ్రహిస్తున్నాం, భిన్న భిన్నం గ్రహించడం లేదు. ఏక బుద్ధి ఉపక్రమ అంటే ఆ అర్థాత్మ అనేప్పుడు ముందు పదార్థం ఏదైతే ఉందో గోవు యొక్క పిండ స్వరూపం ఏదైతే ఉందో, అర్థం అంటే స్వరూపం. ఇక్కడ అర్థం అంటే పదార్థం యొక్క స్వరూపం. అర్థాత్మ అనుప్రచయ విశేషాత్మ అంటే అనేక అవయవముల యొక్క సమూహం. అనుప్రచయ విశేషాత్మ అంటే అనేక అవయవముల యొక్క సమూహం ఏదైతే ఉందో పిండాకృతి, దాన్ని అనుప్రచయ విశేషాత్మ గవాది ఘటాది లోక. ఏ విధంగా అయితే మనం లోకంలో చూస్తుంటాం, గవాది అంటే అనేక అవయవముల యొక్క పిండ స్వరూపం ఏదైతే దాన్ని ఆవు అని పరిగణిస్తాం. అలాగే అనేక అవయవముల యొక్క అంటే మిట్టి, ఇప్పుడు మన్నుతో మనం కుండను తయారు చేస్తాం. అనేక అవయవాల కలయిక చేత సమూహం చేత అది ఘటాది రూపం అంటే కుండ రూపంలో మనకు కనిపిస్తుంది అన్నమాట. అట్లా అంటే అన్ని అవయవాల సమూహమే మనకు ఒక కుండగా తయారైంది, అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది మనకు. అన్ని అవయవముల యొక్క కలయికనే అది పిండ ఒక ఆకృతి ఏర్పడేసరికి ఆ పిండాన్ని మనం చూస్తున్నామట. అంటే మనకి అవయవాలు చూడటం లేదు, భిన్న భిన్న అవయవ రూపంలో చూడలేదు. అన్ని అవయవాల యొక్క సమూహమే, ప్రతి అణువు ప్రతి కణము అన్ని కలిసింటేనే ఒక అవయవి రూపంలో అంటే కుండ రూపంలో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అలాగే ఆవు విషయంలో అనేక అవయవాలు కలిసి ఒక రూపంలో పిండాకృతిలో కనిపించడంలో ఒక ఆవు యొక్క స్వరూపం మనకు కనిపిస్తుంది అన్నమాట. అది విశేషమైన స్వరూపం అంటే విశేషమైనటువంటి కలయిక ద్వారా కలయిక ద్వారా ఆ ఆకృతి విశేషం మనకు కనిపిస్తుంది అన్నమాట. ఏ రకంగా అయితే మనం లోకల్ చూస్తాం, అలాగే ఇక్కడ కూడా శబ్దార్థ జ్ఞానం ద్వారా ఏ పదార్థంలో అయితే లీనం చేశావో ఈ అవయవ సన్నివేశం అయినప్పటికీ శబ్దము వేరు, అర్థం వేరు, జ్ఞానం వేరేప్పటికీ కూడా అక్కడ ఏక బుద్ధి ఉపక్రమ. కానీ నీకు బుద్ధి అనేది మనలో ఉండే బుద్ధి అనేది చైతన్యం అనేది అది ఒకే రకంగా తీసుకుంటుంది, ఒకటేగా తీసుకుంటుంది, భిన్న భిన్నంగా తీసుకోవడం లేదు. అనుప్రచయ విశేషాత్మ అంటే అణుల యొక్క సమూహాన్ని అక్కడ తీసుకుంటున్నామట. ఆ సమూహం ఏదైతే ఉందో ఆ సమూహం ద్వారా ఏదైతే పిండం ఏర్పడిందో ఆ సమూహం మాత్రమే గ్రహించబడుతుంది. ఏ విధంగా అయితే లోకంలో అవయవాల యొక్క కలయిక ద్వారా ఏదైతే ఒక పిండం ఏర్పడిందో, ఒక కుండ ఏర్పడిందో అది మొత్తం గ్రహించుకుంటాము, అంటే అదే చూస్తాం, అక్కడ అవయవాలను చూడం. అదే విధంగా ఇక్కడ కూడా మనం అవయవాలను చూడటం లేదు, శబ్దం చూడటం లేదు, జ్ఞానం చూడటం లేదు, అర్థంలో మాత్రం లీనమైపోయాము. ఏ విధంగా అయితే లోకంలో మట్టి కుండ ఏదైతే ఉందో అన్ని అవయవాలు చూడకుండా ఆ కుండ యొక్క స్వరూపం మాత్రం చూస్తూ ఉన్నాం. దీంట్లో అనేక అవయవాలు ఉన్నాయని చూడటం లేదు. చూసామంటే ఒక్కొక్క కణం అన్ని కలయిక కలిస్తేనే మనకి అవయవం అయింది అంటే కుండగా మారిందని తెలుస్తుంది. కానీ అక్కడ ఆ అవయవాలను చూడటం లేదు, మొత్తం కుండ రూపంలో మట్టి కుండ రూపంలో చూస్తున్నాము. అందుకే గవాది ఘటాది లోకంలో
ఆవును ఏ విధంగా చూస్తామో, ఘట అంటే కుండ, లౌకిక మనం పదార్థాలు ఏ విధంగా తయారు చేస్తామో అవన్నీ ఏ విధంగా చూస్తామో అలాగే కూడా నువ్వు ఏ వస్తువులో అయితే ఏ పదార్థంలో అయితే లీనం చేశామో అక్కడ ఆ పిండం యొక్క స్వరూపం నీకు కనిపించాలి. అవయవాల రూపంలో కాదు, సమూహ రూపంలో ఆ అవయవి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం నీకు యథార్థ ప్రకాశాన్ని ప్రకాశింపజేస్తుంది అని చెప్పాడు. ఈ సమాధిలో అలాంటి స్థితి కలుగుతుంది. సచ సంస్థాన విశేషో భూత సూక్ష్మానం సాధారణ ధర్మ. ఈ సంస్థాన విశేషం అంటే అనేక అవయవం యొక్క కలిక ద్వారా ఏదైతే ఒక విశిష్టమైనటువంటి ఒక కుండ ఏర్పడింది, ఒక ఆవు యొక్క స్వరూపం ఏర్పడింది, అనేక అవయవాలు కలిసి. అలాగే నువ్వు ఏ విషయంలో అయితే లీనమయ్యాపోయో ఆ విషయం యొక్క స్వరూపం నీకు స్పష్టమవుతున్నమాట. అందుకే సంస్థాన విశేషో భూత సూక్ష్మానం సాధారణ ధర్మ. ఇవన్నీ అనేక అవయవములు కలిసి ఒక కుండగా తయారవుతాయి, అనేక అవయవాలు కలిసి ఒక ఆవు పిండ రూపంగా తయారవుతుంది. ఇది వీటి సాధారణ ధర్మం అనమాట. సాధారణ ధర్మం ఆత్మానుభూత అంటే ఆ ఆత్మ యొక్క స్వరూపం, అంటే ఆ కుండ యొక్క స్వరూపం, ఆవు యొక్క స్వరూపం ఆత్మానుభూత. ఫలేన వ్యక్తేన అనుమిత. అది ఒక పిండ రూపంలో, ఒక ఆకృతి రూపంలో మనకు కనిపించడం ద్వారా అది అనుమానించేసామంట. అనుమానం ద్వారా మనకు స్పష్టమైనమాట. అది అవయవాల యొక్క సమూహం అంతా కలిసి ఒక పిండ రూపంలో, ఒక కుండ రూపంలో ఏ విధంగా వచ్చిందో చూడగానే దాని యొక్క ప్రకటీకరణ వ్యక్తావస్థ ద్వారా మనకు స్పష్టమైంది. భిన్న భిన్న అవయవాల్లో ఉన్నాయనుకోండి. ఇప్పుడు మట్టి కుండ తీసుకున్నాము, దాంట్లో ఆ కుండ ఇంకా తయారు చేయ మిట్టిగానే ఉంది అని విడివిడిగా ఉంది. విడివిడిగా ఉన్నప్పుడు దీంట్లో కుండ తయారవుతుందా ఇంకేమైనా తయారవుతుందా మనకు ఆ అభివ్యక్తీకరణ ఇంకా రాలేదు. ఏం తయారవుతుంది, ఏం తయారు చేస్తామో కూడా మనకు తెలియదు అనమాట. అది నిమిత్త కారణం ఏదైతే ఉన్నదో ఆ కర్త ఆయన తెలుసు, అది వేరే విషయం. కానీ అవయవాల సన్నివేశం భిన్న భిన్నంగా ఉన్నప్పుడు ఆ సమూహం యొక్క స్వరూపం మనకు కనిపించదు. కానీ చెప్పు వ్యక్తం అవుతున్నప్పుడు ఒక కుండ రూపంలో తీసుకొచ్చాము, అవయవి రూపంలో అంటే కుండ రూపంలో తీసుకొచ్చాము. ఆవు యొక్క స్వరూపాన్ని భిన్న భిన్న అవయవాలు కాకుండా మొత్తం ఆవు యొక్క పిండ స్వరూపం ఈ రకంగా ఉంటుంది చూపించాము. అప్పుడు అవయవి అంటే మొత్తం పిండం యొక్క స్వరూపం, కుండ యొక్క స్వరూపం పూర్తిగా చూపించినప్పుడు ఆ అభివ్యక్తి ఫలేన అనుమిత అంటే ఆ వ్యక్తావస్థ అంటే ప్రకట అవస్థ ఏదైతే కనిపిస్తుందో దాని ద్వారా మనం అనుమానిస్తాం. దీన్ని అవయవ సంచయ విశేషం ఏదైతే ఉందో దీన్ని ఈ పిండం యొక్క స్వరూపాన్ని మనం తీసుకోవాలి అని చెప్పి అర్థమవుతుంది. ఇదంతేంటి భూత సూక్ష్మం అంటే సూక్ష్మ అవయవాల యొక్క సమావేశం యొక్క స్వరూపమే ఈ పిండ స్వరూపము, ఈ ఘట స్వరూపం అని చెప్పి మనకు తెలుస్తుంది. అది ఫలేన వ్యక్తిన అనుమిత. అది వ్యక్తీకరణ ద్వారా మన ప్రకటీకరణ అవస్థలోకి వచ్చినప్పుడు, కుండ రూపంలో వచ్చినప్పుడు, ఆవు రూపంలో వచ్చినప్పుడు మనకు స్పష్టమైంది అనమాట. దాన్ని అప్పుడు అదే చూస్తున్నాం, అవయవాలను చూడటం లేదు. అందుకే అది ఎలా ఉత్పన్నమైంది? స్వవ్యంజకాంజన ప్రాదుర్భవతి. ఆ వ్యంజక తత్వాలు అంటే కారణాలు ఏవైతే ఉన్నాయి, అవయవాలు ఏవైతే ఉన్నాయి, ఈ అవయవాలన్నీ కూడా కలవడం వలన స్వవ్యంజకాంజన ఆ అవయవ కలయిక ద్వారా ప్రాదుర్భవతి, ఉత్పన్నమవుతుంది. ఘటం కానీ కుండ కానీ ఉత్పన్నమవుతుంది, లేదా ఆ ఆవు యొక్క సన్నివేశం స్వరూపం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ భూత సూక్ష్మ అవయవాల సన్నివేశం ద్వారా, కలయిక ద్వారా మనకు వాటి యొక్క అభివ్యక్తమైన కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాల ద్వారా ఇది వ్యక్తమవుతుంది. స్వవ్యంజకాంజన ప్రాదుర్భవతి. అన్యత్ ఏం చెప్పారు మళ్ళా? ధర్మాంతరస్య కపాలాదేర్ ఉదయేచ తిరోభవతి. ఒకవేళ ఈ కుండ మట్టి కుండ పగిలిపోయింది అనుకోండి, మట్టి కుండ పగిలిపోతే మొత్తం కపాలాలుగా ఏర్పడతాను, భిన్న ముక్కలుగా తయారవుతున్నాడు. ధర్మాంతరస్య ఇవన్నీ ధర్మాలన్నీ కూడా ఒక్కొక్క అవయవం ఒక్కొక్క ధర్మం అండి. కుండలో ఉండే ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క మిట్టి కణము ఒక్కొక్క ధర్మం. ఆ అవయవాల ధర్మాలన్నీ కలిసినప్పుడు కుండగా తయారైంది. అలాగే ధర్మాంతరస్య కపాలాది ఉదయే, ఆ ధర్మాంతర భిన్న అవయవాలు ఏవైతే ఉన్నాయో ధర్మాంతరస్య కపాలాది ఉదయ అంటే ఈ పగిలిపోయినప్పుడు, కుండ పగిలినప్పుడు చిన్న కపాలాలు అంటామన్నమాట, చిన్న ముక్కలు ఏర్పడతాయి. కపాలాది ఉదయ అంటే ఉదయం అంటే ప్రకటమైనప్పుడు, అంటే పగిలిపోయినప్పుడు, అవి మనకు ప్రత్యక్షమైనప్పుడు తిరోభవతి. అంటే తిరోభవతి ఏం తిరోభవుతుంది? కుండ యొక్క స్వరూపం అది మాయమైపోతుంది. ఆ కుండ పగిలినప్పుడు, కుండ కలయికతో కలిసినప్పుడు కుండ యొక్క స్వరూపం కనిపిస్తుంది. అదే కపాలాది ఉదయే అంటే అది పగిలిపోయినప్పుడు చిన్న ముక్కలు కనిపించినా అనుకోండి, ఆ కుండ యొక్క స్వరూపం అభివ్యక్తం కావడం లేదు, స్పష్టంగా లేదు మనకు, అది పగిలిపోయింది. అదే అలా అప్పుడు తిరోభవతి. అప్పుడు అవయవి రూపం లేదు, పిండ రూపం లేదు, స్వరూపం కనిపించడం లేదు మనకు, తిరోభవతి. అందుకే ఇటువంటి ధర్మంలో కలిగినటువంటి స ఏష ధర్మ అవయవి ఉచ్యతే. ఈ సమూహం యొక్క అవయవాల యొక్క సమూహం కలిసినప్పుడు కుండ రూపం ఏదైతే కనిపిస్తుందో దాన్ని అవయవి అంటాము. దానిలో ఉండే ఒక్కొక్క పాటు అవయవం. ఆ మొత్తం అవయవాలన్నీ కలిసి ఒక అవయవిగా ఏర్పడినప్పుడు వస్తువు యొక్క స్వరూపం కనిపిస్తుంది. అదే స ఏష ధర్మ అవయవి ఇది ఉచ్యతే, దాన్ని అవయవి అంటాము.
అని చెప్పుకున్నాం ద్వారా. అందుకే యో అసౌ ఏకశ్చ మహాంశ్చ అనీయాంశ్చ స్పర్శవాంశ్చ క్రియాధర్మకశ్చ అనిత్యశ్చ తేన అవయవిన వ్యవహారా క్రియంతే. అందుకే ఇది అవయవి కాబట్టే మనం లోక వ్యవహారం నడుపుకుంటున్నాం. ఇది చిన్నది, ఈ పదార్థం చిన్నగా ఉంది, ఈ పదార్థం పెద్దగా ఉంది, దీన్ని స్పర్శించవచ్చు అంటే ఇది స్పర్శన కలుగుతుంది, అంటే స్పర్శ ద్వారా మనకు జ్ఞానోదయం అవుతుంది, అది స్పర్శించవచ్చు. స్పర్శవాన్ పదార్థము. ఇంకా క్రియాధర్మకత్మ, దాంట్లో క్రియా గతి ఉంది, క్రియాధర్మకశ్చ. ఇంకా అనిత్యశ్చ, అది ఉత్పన్నమైంది కానీ నాశనం కూడా అవుతుంది కాలాంతరంలో. ఇప్పుడు కుండ ఉంది నాశనం అయిపోతుందా? ఏనా ఆ పదార్థం ఉంది, అది నాశనం అయిపోతుంది. ఏ పదార్థం ఉత్పన్నమైందో ఉత్పన్నమైన పదార్థం నష్టం అయిపోతుంది. అందుకే అనిత్యశ్చ, ఏదైతే చూస్తున్నామో అది నాశనం కూడా అవుతుంది. ఈ రకంగా తేన అవయవిన లోక వ్యవహార క్రియంతే. ఆ రకంగా మన లోకంలో వ్యవహారం చూస్తున్నాం. ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది స్పర్శించదగినది, ఇది క్రియాధర్మత్వం దీంట్లో ఉంది, క్రియాశీలత దీంట్లో ఉంది, ఇంకా ఇది నాశనం కూడా అవుతుంది. ఇవన్నీ ధర్మాలు చూస్తున్నాం అన్నమాట. ఇట్లా లోకంలో దాన్ని వ్యవహరిస్తాం, లోక వ్యవహారం కూడా మనం నడుపుకుంటున్నాం. కానీ ఇటువంటి స్థితి ఏదైతే దాన్ని అవయవి అంటాము. ఓకే, అవయవి అంటామట. దీన్నే ఈ సముదాయం, అవయవాల యొక్క సముదాయ సన్నివిశేషం ఏదైతే ఉందో దాన్ని అవయవిగా పరిగణిస్తాము. ఆ అవయవ యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఈ సమాపత్తిలో మనకు ప్రత్యక్షం అవుతుంది అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాం. అంటే ముందు ఈ సూత్రంలో ఉండే ముఖ్య తాత్పర్యాన్ని ఇక్కడ కొంచెం విశదీకరించి వివరంగా చెప్పాడు అనమాట. ఓకే, సో ఈ రకంగా అవయవి అనే ఒక పదార్థం ఉంది. ఆ అవయవి యొక్క స్వరూపం ఏదైతే ఉందో అవయవం యొక్క సన్నివేశమైన స్వరూపం ఏదైతే ఉందో, కలయిక ద్వారా వచ్చిన ఉత్పన్నమైనటువంటి ఘట కానీ గవాదాది పదార్థం కానీ అంటే స్వరూపం కానీ ఏదైతే ఉందో ఆ అవయవం యొక్క స్వరూపం మాత్రమే నిర్భాసం అవుతుంది, ఆభాసం అవుతుంది. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. శబ్దం ఉండదు, జ్ఞానం ఉండదు. ఓన్లీ అర్థంలో పూర్తిగా లీనమైనప్పుడు ఏదైతే స్థితి కలుగుతుందో దాన్ని నిర్వితర్క సమాపత్తి అని చెప్పుకున్నాము. ఓకే, ఇప్పుడు ఇదే విషయాన్ని కొంచెం మళ్ళీ చూపిస్తున్నాడు. యస్య పునర్ అవస్తు. కొంతమంది ఏమంటున్నారంటే ఇది అవయవి అంటే ఇవన్నీ అవయవాలే అండి, అవయవి లేదు. ఇవన్నీ అన్ని కణాలు అవయవాలు కలిసి ఉంటే కుండ అంటున్నావు. కుండ అనేది ఏం లేదు, ఇవన్నీ అవయవాల యొక్క సమూహమే. కుండ అని ఎందుకు అంటున్నది నువ్వు? ఇది ఆవు యొక్క ఆవు అయితే కనిపిస్తుందో ఇది అవయవ సన్నివేశం, మొత్తం అవయవాలే దీంట్లో, ఆవని పేరు పెట్టొద్దు అని కొంతమంది పూర్వపక్షి అంటున్నారు అనమాట. యస్య పునర్ అవస్తుక, ఇది ఏం వస్తువు కాదు, ఇది కుండ అంటున్నది కుండేం కాదు, అవస్తుక. స ప్రచయ విశేష, అది అవయవ యొక్క విశేషం అంతే. అన్ని అవయవాలు కలిసే అంతే, అవయవ స్వరూపం అంటున్నామంటే. దాన్ని ఒక కుండగా వేరుగా చూడటం లేదు. మనం ఏమంటున్నాము సిద్ధాంతం ప్రకారంగా అవయవాల సన్నివేశం అయినప్పటికీ కూడా, సమూహం అయినప్పటికీ కూడా కుండ అనే తత్వం ఒకటి భిన్నంగా కనిపిస్తుంది. అవయవాల సమూహం యొక్క అన్ని అవయవాలు కనిపిస్తే ఒక కుండ రూపం ఏదైతే కనిపిస్తుందో అది అవయవాల సన్నివేశమే, సమూహమే. అయినప్పటికీ కూడా ఆ సమూహాలని అవయవాలను కలిసినప్పుడు ఏదో కుండ ఆకృతి ఏదో కనిపిస్తుందో అప్పుడు ఈ అవయవాలను చూడటం లేదు, మొత్తం కుండ యొక్క స్వరూపాన్ని చూస్తున్నాం అనమాట. కానీ పూర్వపక్షాన్ని అనడం లేదు, ఇవన్నీ ఇవన్నీ అవయవాలే, ఇవన్నీ కుండ ఏం కాదు, ఇది సమూహం కలయికేం కాదు, ఇవన్నీ అవయవాలుగా తీసుకోవాలని చెప్పి పూర్వపక్షం అంటున్నమాట. యస్య పునర్ అవస్తుకి, ఇదేం వస్తువు కాదు, అన్ని అవయవాలు. వస్తువు ఎందుకంటుంది? అన్ని అవయవాలు. అవస్తు కాదు, వస్తువు కాదు. స ప్రచయ విశేష, ఇది ప్రచయ విశేష సమూహం యొక్క విశేషం అని చెప్తున్నమాట. సచ ప్రచయ విశేష సూక్ష్మంచ, ఇవన్నీ చిన్న చిన్న అవయవాలు సూక్ష్మంగా ఉన్నాయి. సూక్ష్మంచ కారణం అనుపలభ్య అవికల్పస్య తస్య అవయవి అభావాత్ తద్ అరూప ప్రతిష్టం తద్ రూప ప్రతిష్టం మిథ్యా జ్ఞానమితి ప్రాయణ సర్వమేవ ప్రాప్తం మిథ్యా జ్ఞానమితి. మళ్ళీ ఒకసారి చూడండి. యస్య పునర్ అవస్తుకః స ప్రచయ విశేషః సూక్ష్మం చ కారణం అనుపలభ్యం వికల్పస్య తస్య అవయవి అభావాత్ తద్ అరూప ప్రతిష్టం మిథ్యా జ్ఞానమితి ప్రాయణ సర్వమేవ ప్రాప్తం మిథ్యా జ్ఞానం. అంటే ఏమంటున్నా అంటే ఇక్కడ నీ ప్రకారంగా, పూర్వపక్షి ప్రకారంగా ఇది అవస్తువు, మొత్తం అవయవ సన్నివేశమే, అంతేగాని ఇది సమూహం కాదు. ప్రచయ విశేషం అని ఏది అంటున్నావు, సమూహం యొక్క స్వరూపం అంటున్నావు, ఇవన్నీ సూక్ష్మంగా ఉన్నాయి. కారణం అనుపలభ్య, ఇక్కడ కారణాలే కనిపించడం లేదు. కారణం అనుపలభ్య అవికల్పస్య
తస్య అవయవి అభావాత్, నీ ప్రకారంగా ఆలోచించామంటే అన్ని అవయవాలే అనుకున్నామంటే అవయవ యొక్క స్వరూపం ఉండదు, కుండ యొక్క స్వరూపం మనం పరిగణించుకోం. అప్పుడు ఏమవుతుంది, అన్ని అవయవాల యొక్క సమూహమే అన్నామనుకోండి, అక్కడ అది మిథ్యా జ్ఞానం అయిపోతుంది. అతద్రూప ప్రతిష్టం, ఈ అవయవాల సమూహమే నువ్వు చూస్తున్నావు, కానీ ఆ అవయవ సమూహం ద్వారా ఏదైతే ఉత్పన్నం ఘట అనేది కుండ అనేది తయారవుతుంది దాన్ని చూడటం లేదు. అప్పుడు ఏమవుతుంది, అవయవి అభావాత్, అవయవి అది ఉత్పన్నం కాకపోవడం వల్ల, అది లేకపోవడం వల్ల అతద్రూప ప్రతిష్టం అంటే తద్రూపం కనిపించడం లేదు. అది ఎప్పుడేమవుతుంది, మిథ్యా జ్ఞానం ప్రాయణ సర్వమేవ ప్రాప్తం. మిథ్యా జ్ఞానం అంటే అందరికీ ఇదే కనిపిస్తున్నాం అట, అక్కడ ఏది లేదు, వస్తువు లేదని చెప్పి ఒక మిథ్యా జ్ఞానం ఏర్పడుతున్నాం అట. ఒక మిథ్యా జ్ఞానం మన అందరిలో ఏర్పడుతుంది. మిథ్యా జ్ఞానం అయితే ప్రాయణ సర్వమేవ, అందరిలో కూడా ఇదే స్థితి కలుగుతున్నాం అట. ఇది నువ్వు ఒక అన్ని అవయవాలే అండి, ఇక్కడ అవయవి లేదని ఒకవేళ నీ మతం అలా అయితేనా అవస్తుక అని చెప్తేనా, ఇక్కడ అవయవి యొక్క ఉపలబ్ధి లేకపోవడం వల్ల, అంటే ఘట యొక్క స్వరూపం లేకపోవడం వల్ల అది ఒక మిథ్యాజ్ఞానం ఏర్పడుతుంది. అందరూ అదే విధంగా ఊహించుకుంటారు. కానీ లోక వ్యవహారంలో అలా చూడడం లేదు కదా. ఇది చిన్నది, ఇది పెద్దది అంటున్నామంటే అన్ని అవయవాలు అంటున్నామా, ఆ అవయవి ఏదైతే ఉందో దాన్ని అంటుంది. చిన్నది, ఇది పెద్దది, స్పర్శవంతమైంది అని అంటున్నాం. కానీ లోక వ్యవహారం జరగదు నీ ప్రకారం వెళ్తేనా. కాబట్టి తదాచ సమ్యక్ జ్ఞానమపి కిం స్యాత్ విషయ అభావాత్, నీ ప్రకారంగా వెళ్తే సమ్యక్ జ్ఞానం అంటే విశిష్టమైన జ్ఞానం కూడా మనకు కలగదు. ఎందుకంటే విషయ అభావాత్, నీ ప్రకారంగా వెళ్తే అక్కడ విషయమే లేదు, అన్ని అవయవాలు అంటున్నావు కానీ అవయవాన్ని నువ్వు గుర్తించడం లేదు. మొత్తము కణములు భిన్న భిన్నంగా తీసుకుంటావు కానీ అవయవ కుండ రూపంలో తీసుకోవడం లేదు. అటువంటి తదా అప్పుడేమవుతుంది, సమ్యక్ జ్ఞానం అపి కిం స్యాత్, సమ్యక్ జ్ఞానం కూడా కలగదు. ఎందుకు, విషయ అభావాత్, నీ పక్షంలో అక్కడ విషయమే లేదు, అంటే అవయవైన వస్తువే లేదు. ఆ వస్తువే లేనప్పుడు నీకు ఒక మిథ్యాజ్ఞానం ఏర్పడుతుంది నీ ప్రకారం వెళ్ళిపోతే. లోక వ్యవహారం కూడా అది సిద్ధించదు. లోకంలో అలా లేదు కదా, పైన చెప్పుకున్నాం ఇది సూక్ష్మ అనియాంశ మహాంశ అని చెప్పాం. ఇది వస్తువు పెద్దగా ఉంది, ఈ వస్తువు చిన్నగా ఉంది, ఇది వస్తువు స్పర్శించదగుతుంది, ఇటువంటి వ్యవహారం లోక వ్యవహారం ఉండదు. కానీ లోక వ్యవహారం చేస్తున్నాం. దీన్ని బట్టి ఏమవుతుంది, నువ్వు చెప్పింది విషయ అభావం అలా లేకపోవడం వలన ఇది మిథ్యా జ్ఞానము. అందుకే మిథ్యా జ్ఞానం ఇది ప్రాయణ సర్వమేవ ప్రాప్తం, అందరికీ ఇదే స్థితి మనకు ప్రాప్తం అవుతున్నాయి, ఇదే స్థితి కలుగుతుంది. కాబట్టి ఇవి మిథ్యా జ్ఞానం, ఇది యథార్థ జ్ఞానం కాదు. ఓకే, ఎందుకంటే కారణం లేదు. నువ్వు చెప్పే దాంట్లో ఆ కారణం అనుపలభ్యమం అవుతున్నావు అట, అవికల్పం అవుతున్నావు అట. అటువంటి స్థితిలో ఇది యథార్థం కాదు. అందుకే సమ్యక్ జ్ఞానం అప్పి కలగదు. సమ్యక్ జ్ఞానం కిం చేసేది ఎలా అవుతుంది, విషయ అభావం, ఎందుకంటే విషయం లేదు నీ దగ్గర. అందుకే చెప్పారు యద్ ఉపలభ్యతే తత్తద్ అవయవిత్వేన ఆమ్నాథం. అందుకే ఏదైతే ఉపలబ్ధం అవుతుందో అది అవయవిత్వ అది అవయవిత్వేన ఆమ్నాథం, అవయవి రూపంలో తీసుకోవాలి. అన్ని అవయవాల యొక్క సమూహం ద్వారా అయితే మనకు ఒక వ్యక్తం అవుతుందో, కుండ రూపంలో అభివ్యక్తం అవుతుందో, అభివ్యక్త స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని అవయవి కింద తీసుకోవాలి, ఒక వస్తువు కింద తీసుకోవాలి, ఒక పదార్థం కింద తీసుకోవాలి. ఆ విధంగా తీసుకోవాలి. ఇది అవయవి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు అనకూడదు. ఇది అవయవాల సమూహం అంటే దోషం వచ్చేస్తుంది. అన్ని అవయవాలు ఇది అవయవి కాదు అంటే మనకు లోక వ్యవహారం నడవదు. లోక వ్యవహారం నడవాలంటే ఒక వస్తువు కింద పరిగణించాలి. అందుకే ఏది ఉపలబ్ధి అయితే మనకు కనిపిస్తుందో తత్తద్ అవయవిత్వేన ఆమ్నాథం, అది అవయవి రూపంలో తీసుకోవాలి. తస్మాత్, అందువల్లనే తస్మాత్ అస్థి అవయవి, అందుకే అవయవి అనేది ఉంది. యో మహత్వాది వ్యవహారాపన్న, ఇప్పుడు మహత్వాది అంటే ఇది మహాన్ వస్తువు, ఇది కనియాన్ అంటే చిన్న వస్తువు, స్పర్శవాన్ పైన చెప్పుకున్నాం కదా. ఇటువంటి వ్యవహారం లోక వ్యవహారాపన్న, మహత్వాది వ్యవహారాపన్న అంటే లోక వ్యవహారం మనకు కలుగుతున్నాం. ఎప్పుడు అవయవి రూపంలో అనుకున్నప్పుడు మహత్వాది వ్యవహారాపన్న, వ్యవహారం అనేది మనకు జరుగుతుంది. వ్యవహారాపన్న సమాపత్తే నిర్వితర్కయ విషయో భవతి. అప్పుడు ఇటువంటి వ్యవహారం కలిగినటువంటి సమాపత్తి స్థితి ఏదైతే ఉందో అప్పుడు నిర్వితర్క సమాధికి ద్వారా విషయంగా భావిస్తాము. ఆ నిర్వితర్క సమాధికి విషయం అవుతుంది, ఆలంబనం అవుతుంది అని ఈ రకంగా మహర్షి వ్యాస కూడా ఈ రకంగా మనకి తెలియజేశారు అన్నమాట. మొత్తానికి తాత్పర్యం ఏమంటే, ఒక పూర్వపక్షి యొక్క ప్రశ్న ఏంటంటే, ఇది అన్ని అవయవాలే వస్తువు కాదు, అవస్తుక అని చెప్పాడు. ఏంటంటే అలా అన్నప్పుడు, అవస్తుక అన్నప్పుడు, అవయవాలు అన్నప్పుడు మనకు ఘట రూపాన్ని ఉపలబ్ధమే కాదు, అనుపలబ్ధం అవుతుంది అన్నమాట. అటువంటి స్థితిలో మనకు యథార్థంగా జ్ఞానం మనకు కనిపించాలి. అవయవం అనేది స్థితి వస్తువు కనిపించదు, అది లోక వ్యవహార విరుద్ధం. కాబట్టి మిథ్యా జ్ఞానం అవుతుంది. ఏదైతే లేదో నువ్వు దాన్ని ఊహించుకుంటాం. అన్ని అవయవాలు ఇక్కడైతే మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్టం, ఏ వస్తువు ఎలాగైతే లేదో దాన్ని అలా ఊహించుకోవడం. నువ్వు అన్ని అవయవాలు చెప్పి ఊహించుకుంటున్నావు కానీ తద్రూపం కాదు, అది అతద్రూప ప్రతిష్టం.
ఏ వస్తువు ఎలాగైతే ఉందో అలాగా ఊహించుకోవడం లేదు. కాబట్టి అతడి రూపకత అంటే మిథ్యా జ్ఞానం అవుతుంది. ఎందుకంటే నీ ప్రకారంగా వెళ్తే అక్కడ సమ్యక్ జ్ఞానం కలగడం లేదు. అప్పుడు ఎందుకు విషయమే లేదు కదా. విషయం అంటే అన్ని అవయవాలు అన్నప్పుడు అన్ని ఏ విషయం తీసుకుంటాం, వస్తువు అన్ని అవయవాలు కలిసి ఒక పిండంగా తీసుకున్నప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక పదార్థం స్వరూపం కనిపిస్తుందన్నమాట. కాబట్టి లోక వ్యవహార విరుద్ధంగా కాబట్టి ఇప్పుడు మనం లోకంలో ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది స్పర్శవంతమైనది వ్యవహారం చేస్తున్నామంటే ఇది అవయవి కూడా మనం పరిగణించాలి, అవయవిగా ఉందని భావించాలి. ఏదైతే కనిపిస్తుందో అవయవిగా తీసుకున్నప్పుడే లోక వ్యవహారం సిద్ధం అవుతుంది అని చెప్పుకున్నాం అనమాట. కాబట్టి ఒక అవయవ వస్తువును ఎప్పుడైతే మనం భావిస్తామో అది నిర్వితర్క సమాపత్తికి విషయం అవుతుంది. కాబట్టి ఈ శబ్దార్థ జ్ఞానం యొక్క స్మృతి పరిశుద్ధం చేసినప్పుడు కేవలం అర్థం మాత్రం మీదనే మన ధారణ చేసినప్పుడు అర్థం స్వరూపం ఏదైతే అవయవ సన్నివేశ విశేషం ఏదైతే ఉందో అన్ని అవయవంలో యొక్క కలయిక ద్వారా ఏర్పడిన ఒక వస్తుతత్వం ఏదైతే ఉందో, పిండతత్వం ఏదైతే ఉందో అది మాత్రం నిర్భాసం అవుతుంది. దాన్నే నిర్వితర్క సమాపత్తి అని చెప్పాం. నిర్వితర్క సమాపత్తిగా ఇది విషయం ఆలంబనం అవుతుంది అని ఈ వ్యాస భాష ద్వారా కూడా చూసాము. నెక్స్ట్ ఇదే స్థితి ద్వారా ఇంకో విషయం చెప్తున్నాడు. ఇక్కడ ఎవరికైనా సందేహం ఉందండి? అస్తు. ఇక్కడ మీకు తాత్పర్యం కొన్ని విషయాల చోట్ల మీకు మనకు సంస్కృత అన్వయం మీకు కలగటం లేదు. దీనికి తాత్పర్యం చెప్తున్నాం. ఎందుకంటే అన్వయం ద్వారా కొంతవరకు మనకు తెలియక అన్వయం అయితే ఉంది ఇక్కడ స్పష్టంగా. కొన్ని మనం పరోక్షంగా భావం తీసుకుంటాం అంట. కొన్ని ఎందుకు సూక్ష్మంగా ఉంటే మనం ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి ఇక్కడ భావ ప్రధానంగా భావమే తీసుకోవాలి అని ప్రతిదీ మనం వాక్య రూపంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అనుకోండి, కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మనకు అంత సూక్ష్మత వ్యాకరణం యొక్క పరిజ్ఞానం లేదు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ భావం ఏంటి, ముఖ్యంగా ఈ సూత్రం యొక్క తాత్పర్యం ఏంటి, వ్యాస భాష యొక్క మహర్షి పతంజలి యొక్క స్మృతి పరిశుద్ధం అంటే శబ్దార్థ జ్ఞానం యొక్క స్మృతి పరిశుద్ధమైనప్పుడు అంటే ఇంకా సూక్ష్మంగా లోపలికి దిగినప్పుడు ఈ స్మృతి అంటే శబ్దం కూడా ఉండదు, జ్ఞానం కూడా ఉండదు, కేవలం అర్థంలో పూర్తిగా లీనం అయిపోతాం. అర్థం పిండం యొక్క స్వరూపంలో కనిపిస్తుందా అంట. అవయవ సన్నివేశం, అవయవాల ద్వారా సన్నివేశం ఏదైతే ఒక పిండ ఆకృతి ఏర్పడిందో దాంట్లో పూర్తిగా లీనం అయిపోతాము. అప్పుడు ఆ అవయవ యొక్క స్వరూపం యథార్థంగా అది మనకు కనిపిస్తుంది, ఆభాసం అవుతుంది. అటువంటి స్థితిని నిర్వితర్క సమాపత్తి అని చెప్పాము. అదే విషయాన్ని కొంచెం వివరంగా కొంచెం ఇది వాక్య నిర్మాణం ద్వారా మనకు మహర్షి వ్యాసుడు చెప్పాడు అదే విషయాన్ని. అస్తు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం సవితర్కాలు శబ్దము అర్థము జ్ఞానం ఉంటే కలిసి ఉంటేనే సవితర్క సమాపత్తి అని చెప్పాం. ఎక్కడైతే శబ్దము అర్థము జ్ఞానము యొక్క స్మృతి లేకుండా కేవలం అర్థంలో మాత్రం లీనమైనప్పుడు దాన్ని నిర్వితర్క సమాపత్తి అని చెప్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నా అదే విషయం చెప్తున్నాం. 44వ సూత్రం చూడండి. ఏతయా ఏవ సవిచార నిర్విచారాచ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. ఏతయ అంటే ఈ ముందు చెప్పిన సవితర్క సమాపత్తి నిర్వితర్క సమాపత్తి ద్వారానే ఈ సవిచార నిర్విచార కూడా సూక్ష్మ విషయం కూడా వ్యాఖ్యానించబడింది అని అర్థం చేసుకోవాలి. అంటే సేమ్ దాని లెక్కనే సవితర్క సమాపత్తిలో శబ్దము అర్థము జ్ఞానం ఉంటుంది, నిర్వితర్క సమాపత్తిలో కేవలం అర్థము మాత్రమే ఉంటుంది. ఇది కూడా దానికంటే ఇంకా కొంచెం సూక్ష్మం. ఈ సవితర్క సమాపత్తి నిర్వితర్క సమాపత్తి ఇంకా కొంచెంగా సూక్ష్మంగా లోపలికి దిగాం. ఆ స్థితి అనమాట. రెండింటికి పెద్ద తేడా లేదు. అందుకే ఇది అర్థం ఏంటంటే సవిచార నిర్విచార, అందుకే ఏతయా ఏవ సవితర్క సమాపత్తి నిర్వితర్క సమాపత్తి ద్వారానే ఇంకా సవిచార నిర్విచార సమాపత్తి కూడా సూక్ష్మ విషయమైనటువంటి సమాపత్తి కూడా వ్యాఖ్యానించబడింది అని అర్థం చేసుకోవాలి. దీని ద్వారానే ఈ రెండు కూడా వ్యాఖ్యానించబడ్డాయి అని అర్థం చేసుకోవాలి. ఓకే. సో చూడండి వ్యాస భాషను ఇదే విషయాన్ని ఎలా చెప్పారో. తత్ర భూత సూక్ష్మ అంటే ఇప్పుడు సవిచార నిర్విచార యొక్క పరిభాష ఇక్కడ మహర్షి వ్యాస ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నాడు, విశదీకరించి చెప్తున్నాడు. పైన ఏతయ అంటే తాత్పర్యం తీసుకోవాలి సవితర్క నిర్వితర్క ద్వారా. ఏమి సవిచార నిర్విచార కూడా సూక్ష్మ విషయమైనటువంటి విషయాలు కూడా వ్యాఖ్యానించబడ్డాయి. వ్యాఖ్యాత సూక్ష్మ విషయాలు కూడా ఇందులోనే అర్థం చేసుకోవాలి. దీన్ని ముందు దాన్ని బట్టి అర్థమవుతుంది అని చెప్పారు ఇక్కడ. ఇదే విషయాన్ని సవిచార అంటే ఏమిటి, నిర్విచార అంటే ఏమిటి ఇప్పుడు పరిభాష ద్వారా మనకు ఇప్పుడు అర్థమవుతుంది. తత్ర భూత సూక్ష్మేషు అభివ్యక్త ధర్మకేషు దేశ కాల నిమిత్తానుభవ అవచ్ఛిన్యేషు యా సమాపత్తి స సవిచార ఇది ఉచ్యతే. సవిచార అంటే ఏమిటి, సవితర్క అంటే ఏమని చెప్పినాము, శబ్దార్థ జ్ఞానం ఎక్కడైతే కలియిక ఉంటుందని సవితర్క అని చెప్పాం. ఇక్కడ సవిచార అంటున్నాం. సవిచారకి ఏం చెప్పాడు, భూత సూక్ష్మేషు అభివ్యక్త ధర్మకేషు. అవి అంటే ఏ విషయం అయితే మనం
కేంద్రీకరించామో, మనసుని కేంద్రీకరించామో, చిత్తాన్ని కేంద్రీకరించామో, దాంట్లో సూక్ష్మ విషయం ఏవైతే ఉన్నాయో అభివ్యక్త ధర్మ కేసు అంటే అన్ని అవయవాల యొక్క సమూహంలో ఏదైతే అభివ్యక్తం అవుతుందో దాని యొక్క ధర్మం. ఇప్పుడు మనం అన్ని అవయవాల యొక్క సన్నివేశ సమూహం ఏదైతే ఉందో ఒక ఘట రూపంలో చూసాం. అలాగా అభివ్యక్త ధర్మ కేసు, అభివ్యక్త ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఏంటి ఆ ధర్మాలు? దేశ కాల నిమిత్తానుభవ అవచ్ఛిన్యేషు. దేశం అంటే నువ్వు ఏ స్థానంలో అయితే కూర్చున్నావో, దేశం అంటే నువ్వు ఏ స్థానంలో కూర్చుని అభ్యాసం చేస్తున్నావో, అంటే అభ్యాసం ఏదో ఒక వస్తువు మీద అభ్యాసం చేస్తున్నాం. అప్పుడు ఆ దేశం, ఆ స్థానం యొక్క మనకు జ్ఞానోదయం కలుగుతున్నమాట ఆ సమాపత్తి. తర్వాత దేశ కాలం అంటే నువ్వు ఏ వస్తువు మీద అయితే నీ మనసుని కేంద్రీకరించావో ఆ వస్తువు యొక్క యథార్థ జ్ఞాన ప్రకాశం అవుతుంది. ఏ కాలంలో ప్రకాశితమైందో, ఏ కాలంలో ప్రకాశం, అది వర్తమాన కాలంలో అది వెళ్ళగానే వర్తమాన కాలంలో ఉందా, భూతకాలంలో ఉందా, భవిష్యత్ కాలంలో, ఆ కాలం అని నిర్ధారణ అవుతుందన్నమాట. ఈ సమాధిలో కూర్చున్నప్పుడు ముందు దేశం ఏ స్థానంలో కూర్చున్నా ఆ స్థానం యొక్క పరిజ్ఞానం అవుతుంది. తర్వాత కాలం యొక్క ఏ స్థానంలో అది ప్రకాశితమైందో, నీకు సాక్షాత్కారమైందో అది. తర్వాత నిమిత్తం, ఏ నిమిత్తం ద్వారా అయితే, అంటే నువ్వు ఏ నిమిత్తం, నీ చిత్తం నిమిత్తం ద్వారా నువ్వు ఆ వస్తువు యొక్క యథార్థతత్వాన్ని చూస్తున్నావు అంట. అంటే ఏ నిమిత్తం ఏదైతే ఉందో అటువంటి స్థితి, అంటే ఈ విషయాన్ని, ఈ వస్తువు యొక్క యథార్థత్వాన్ని తెలుసుకోవడానికి నిమిత్తం, ఆధారం ఏదైతే ఉందో, చిత్తం ఏదైతే ఉందో, ఇటువంటి స్థితిలోకి వెళ్ళి మనం ఏదైతే జ్ఞానోదయం కలుగుతుందో, అనుభూతి కలుగుతుందో అటువంటి స్థితిని నిర్విచార సమాపత్తి అని చెప్పాము. అంటే ఈ నిర్విచార సమాపత్తి దేశం ఉంటుంది, కాలం ఉంటుంది, నిమిత్తం ఉంటుంది అన్నమాట. ఈ 3 స్థితులు ఉంటాయన్నమాట. కొంచెం సూక్ష్మం. దీని తర్వాత ఏ స్థానంలో, ఏ సమయంలో, ఏ నిమిత్తంలో నీకు ఇది సాక్షాత్కారమైంది, అభివ్యక్త ధర్మం అనేది, వస్తు ధర్మం అనేది, వస్తువు యొక్క స్వరూపం సాక్షాత్కారమైంది అనేది ఎప్పుడైతే ఏ స్థితి కలుగుతుందో అటువంటి స్థితినే ఈ సవిచార సమాపత్తి అని చెప్పుకున్నాం. ఒక సూక్ష్మ విషయం మీద మనం మన మనసును కేంద్రీకరించినప్పుడు అభివ్యక్త ధర్మకాలు అంటే ఏవైతే చెప్తే ఒక్కొక్క అవయవం ఒక్కొక్క ధర్మం, అట్లా అవయవ ధర్మాలని కలిసి ఒక సమూహ రూపం ఏ విధంగా అభివ్యక్తమైందో, వ్యక్తమైపోయిందో, అప్పుడు వ్యక్తమైనప్పుడు దేశము, కాలము, నిమిత్తం కూడా మనకి వ్యక్తం అయిపోయామంట. ఏ దేశంలో, ఏ స్థానంలో అయ్యాయి, ఏ కాలంలో అయ్యాయి, ఏ నిమిత్తంలో అయ్యాయి, ఇవన్నీ అనుభవం ద్వారా అవచ్చినమైనప్పుడు ఏదైతే సమాపత్తి కలుగుతుందో, ఏదైతే స్థితి కలుగుతుందో దాన్నే సవిచార ఇది ఉచ్యతే. దాన్ని సవిచార సమాపత్తి అని అంటాము. సవిచార సమాధి అని కూడా అనవచ్చు, సవిచార సమాధి అని కూడా చెప్పుకోవచ్చు. ఇవి సంప్రదాయ సమాధికి కొంచెం సూక్ష్మ భేదాలు చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ సవిచార సమాధిలో, సమాపత్తిలో దేశము, కాలం, నిమిత్తం కూడా మనకు జ్ఞానోదయం అవుతుంది. ఓకే, అందుకే ఇప్పుడు పక్కన తత్ర ఏక బుద్ధి నిర్గ్రాహ్యం, ఒకే బుద్ధితత్వం ఏర్పడుతుంది అన్నమాట. ఈ దేశము, కాలం, నిమిత్తం యొక్క స్థితి అన్నిటికీ ఒకేసారి బుద్ధి గ్రహిస్తున్నాడు, భిన్న భిన్నంగా గ్రహించదు. తత్రాపి ఏక బుద్ధి నిర్గ్రాహ్య, బుద్ధిని నిశ్చితంగా గ్రహిస్తున్నమాట. నిర్గ్రాహ్యం ఏవా ఉదిత ధర్మ విశిష్టం, అంటే నువ్వు ఆ ధర్మాలు ఏవైతే ఉత్పన్నమయ్యాయో, అంటే దేశము, కాల, నిమిత్తం యొక్క స్థితిలో ఈ సమాపత్తి ఏ ధర్మాలు అయితే ఉత్పన్నమయ్యో అది మొత్తం ఆ విశిష్ట ధర్మం అంతా కూడా ఆ వివ్యక్త ధర్మం యొక్క స్వరూపం మనకు తెలిసిపోతుంది. ఏది? భూత సూక్ష్మ ఆలంబనీభూతం సమాధి ప్రజ్ఞాయం ఉపదిష్టతే. సమాధి ప్రజ్ఞలో, ఈ సమాధి స్థితిలో భూత సూక్ష్మ ఏ విషయం అయితే నువ్వు ఆలంబని తీసుకున్నావో ఆ ఆలంబని తీసుకుని ఏ వస్తువు యొక్క ప్రదర్శన అంటే అభివ్యక్తం అయిపోయిందో, వస్తు ధర్మం, విశిష్ట ధర్మం ఏదైతే అభివ్యక్తమైందో అది మనకు సమాధి ప్రజ్ఞలో ఉపస్థితమవుతుంది, అంటే యథార్థంగా తెలుస్తుంది. సమాధి ప్రజ్ఞాయ ఉపతిష్టతే. ఏది? భూత సూక్ష్మ ఆలంబనీభూతం. భూతంలో భూత అంటే పంచభూతాలను సూక్ష్మ విషయం మీద, ఏ విషయం మీద నువ్వు ఆలంబనం చేసుకుని దాంట్లో చిత్తాన్ని ఏకాగ్రం చేశావో అది ఆ వస్తు లీనం చేసిన ఆ వస్తువు యొక్క ధర్మం, విశిష్ట ధర్మం ఏదవుతుందో అది ఏక బుద్ధి నిర్గ్రాహ్య, బుద్ధి ద్వారా ఒకేసారి గ్రహించబడుతుంది, నిశ్చిత రూపంగా గ్రహించబడుతుంది. ఏక బుద్ధి నిర్గ్రాహ్య. ఏది? వస్తు ధర్మ, ఆ వస్తువు యొక్క పదార్థం యొక్క స్వరూపం అవుతుందో అది సమాధి ప్రజ్ఞ ద్వారా మనకు యథార్థంగా తెలుస్తుంది, అంటే ఈ స్థితిలో కలుగుతుంది. అటువంటి స్థితినే సవిచార సమాపత్తి అని చెప్పాం. ఓకే, నెక్స్ట్ చూడండి, మళ్ళా నిర్విచార సమాపత్తి అంటే చెప్తున్నారు. సవిచార అంటే దేశకాల నిమిత్తం ఎక్కడైతే ఉంటుందో అది సవిచార అని చెప్పాము. తర్వాత యా పునః సర్వత శాంతోదిత అవ్యపదేశ ధర్మ అనవచ్చిన్యేషు సర్వధర్మానుపాతిషు సర్వధర్మాత్మకేషు సమాపత్తి స నిర్విచార ఇది ఉచ్యతే. పైది సవిచార, ఇది నిర్విచార. పైన చెప్పాము దేశకాల నిమిత్తం ఎక్కడైతే ఉంటుందో ఈ దేశకాల నిమిత్తంతో ఏదైతే అనుభూతి కలుగుతుందో అది సవిచార సమాపత్తి అని చెప్పాం. ఇక్కడ ఏమంటున్నావు? యా పునః, ఏదైతే పునః మళ్ళీ సర్వత అన్ని రకాలుగా, సర్వత అన్ని వైపుల నుంచి శాంత ఉదిత అవ్యపదేశ. శాంతం అంటే వర్తమాన శాంతం అయిపోయినమాట,
ఉదిత అంటే ఈ శాంత ఉదిత ధర్మాలు కూడా అంటే ఏం లేవు అనమాట ఇక్కడ. అంటే భూతకాల విషయం కానీ వర్తమాన కాలిక విషయం కానీ భవిష్యత్ కాలిక విషయం కానీ ఏం లేవు. అంటే దేశకాల నిమిత్తం ఏం లేవు. శాంత ఉదిత అవ్యపదేశ ధర్మ అనవచ్చిన్యేసు అంటే వర్తమాన కాలిక జ్ఞానము, భూతకాలిక జ్ఞానము, భవిష్యత్ కాలిక జ్ఞానం ఏం లేవు అనమాట. అంటే దేశకాల నిమిత్త జ్ఞానం ఏం లేదు ఇక్కడ. కానీ సర్వధర్మానుపాదిషు కానీ అన్ని ధర్మాల యొక్క స్పష్టత మనకు స్పష్టంగా ఉంది. అక్కడ కనిపించడం లేదు కానీ అవి అప్రధానంగా ఉన్నాయి. ప్రధానంగా కనిపించడం లేదు, అప్రధానంగా ఉన్నాయి. కానీ సర్వధర్మానుపాదిషు అన్ని ధర్మాలు ఉన్నాయి. సర్వాత్మక భూతేషు దాని యొక్క అన్ని ధర్మాల యొక్క స్వరూపం కూడా సర్వధర్మాత్మకేషు అంటే అన్ని ధర్మాల యొక్క స్వరూపం ప్రత్యేకంగా కనిపిస్తుంది, స్వరూపం కనిపిస్తుంది. కానీ అటువంటి స్థితిలో ఏదైతే మనకు సమాపత్తి కలుగుతుందో, ఆ మనసు చిత్తం ఏకాగ్రం అవుతుందో అటువంటి స్థితినే స నిర్విచార ఇది ఉచ్యతే. అంటే శాంతోదిత అవ్యపదేశాలు అంటే ఏంటంటే మనకు మన చిత్తాన్ని ఏ విషయంలో అయితే నువ్వు లీనం చేశావో అప్పుడు పైన ఏం చెప్పాము సవిచారాలో దేశము కాలం యొక్క నిమిత్తం యొక్క జ్ఞానోదయం అవుతుంది. ఇక్కడ కొంచెంగా సూక్ష్మంగా లోపల దిగినప్పుడు ఈ దేశము కాలము నిమిత్తం కూడా అసలు తెలియడం లేదు, మనకు పూర్తిగా లీనం అయిపోయాం. అన్ని ధర్మాలు ఉన్నాయి కానీ అప్రధానంగా ఉన్నాయి, ప్రధానంగా లేవు. అటువంటి స్థితి ఏదైతే ఇంకా లోపలికి వెళ్ళి ఆ దేశకాల నిమిత్తం కూడా పూర్తిగా వదిలేస్తామో దాన్ని అటువంటి స్థితిని అటువంటి సమాపత్తిని నిర్విచార ఇది ఉచ్యతే. ఏవం స్వరూపం హి తద్భూతం సూక్ష్మం ఏతేన ఏవ స్వరూపేణ ఆలంబనీభూతం ఏవ సమాధి ప్రజ్ఞ స్వరూపం ఉపరంజయతి. అంటే ఏవం స్వరూపం అంటే ఇప్పుడు ఈ స్థితి ఎటువంటి సమాపత్తి అంటే దేశకాల నిమిత్తానికి కూడా అనుభూతి లేదనమాట. అటువంటి స్థితి ఏవం స్వరూపం హి తద్భూతం సూక్ష్మం, ఇదేంటి అత్యంత సూక్ష్మమైనది, యొక్క స్వరూపం అంటే అత్యంత సూక్ష్మంగా ఉంది. ఏతేన ఏవ స్వరూపేణ ఆలంబనీభూతం అంటే ఈ స్వరూపంలో అంటే ఆ దేశకాల నిమిత్తం ఏదైతే ఉందో ఆ స్వరూపం కూడా కనిపించబడిన ఓన్లీ పదార్థం యొక్క స్వరూపంలో పూర్తి లీనమైపోయాం. పదార్థం స్వరూపం లీనమైనప్పుడు సమాధి ప్రజ్ఞా స్వరూపం ఉపరంజయతి. అంటే సమాధి ప్రజ్ఞ అంటే సమాధి స్థితిలో ఆ సూక్ష్మ విషయం ఆలంబనీభూతం ఏదో దాంట్లో పూర్తిగా ఉపరక్తం చేస్తుంది, దాంట్లో రంజింపజేస్తుంది. అంటే ఈ చిత్తాన్ని పూర్తిగా ఆ సూక్ష్మతత్వం స్వరూప తద్భూతం అర్థం అంటే యథార్థ తత్వం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రకాశంతో ప్రకాశింపజేస్తుంది. ఇక్కడ సమాధి ప్రజ్ఞా స్వరూపం ఉపరంజయతి, సమాధి యొక్క ప్రకృష్టమైన జ్ఞాన స్వరూపాన్ని ఉపరంజయతి, దాంట్లో పూర్తిగా విలీనం చేస్తుంది, రంజింపజేస్తుంది. ఏది నిర్విచార సమాపత్తి, ఆ స్థితి అనేది అలా ఉంటుంది. అంటే తద్భూతం యొక్క స్వరూపమేవ కనిపిస్తుందంట. ఆ వస్తువు యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది మాత్రమే పూర్తిగా లీనమైపోతుంది. మనం చెప్పిన నిర్విచార అంటే ఏమిటి, అర్థమాత్ర నిర్భాష. ఇక్కడ కూడా అదే. సవిచార అంటే ఏమిటి, నిర్విచార అంటే ఏమిటి, సవిచారాలో సవితర్క నిర్వితర్క అని చెప్పాం కదా. నిర్వితర్కాలు ఏం చెప్పాము, అర్థమాత్ర నిర్భాసం అవుతుంది. ఇక్కడ కూడా నిర్విచారాలు కూడా అక్కడ అర్థమాత్ర నిర్భాసం అవుతుంది, కేవలం అర్థమే గ్రహించబడుతుంది. తద్భూతం అర్థం ఏవ ప్రకాశింపజేస్తుంది. అందుకే చెప్పే లాస్ట్ లో సమాధి ప్రజ్ఞాస్వరూపం ఉపరంజయతి, సమాధి యొక్క ప్రజ్ఞాస్వరూపాన్ని మనకు రంజింపజేస్తుంది అని ఈ రెండు ద్వారా మనం చెప్పుకున్నాం. ఇది సవితర్క సవిచార ఈ సమాపత్తి ద్వారానే సవిచార నిర్విచార సమాపత్తి చెప్పుకున్నాం. సేమ్ రెండింటికి తేడా ఏంటంటే సవితర్కాలో ఈ రెండింటి పోల్చి చెప్తున్నప్పుడు కొంచెం గమనించండి, అర్థమవుతుంది స్వరూపము. సవితర్కాలో శబ్దార్థ జ్ఞానం ఉంది, నిర్వితర్కాలో శబ్దార్థ జ్ఞానం లేకుండా కేవలం అర్థం మాత్రమే ఆభాసం అయిపోయింది. దీని ద్వారానే మనం సవిచార నిర్విచార కూడా అర్థం చేసుకోవాలి, సూక్ష్మ విషయం. అందుకనే దానికి సూక్ష్మంగా ఉందన్నమాట. ఏంది సవిచార అంటే ఇక్కడ శబ్దార్థ జ్ఞానంతో పాటు దేశకాల నిమిత్తం కూడా మనకు అనుభూతి కలుగుతున్నమాట. ఇంకా సూక్ష్మంగా ఆ దేశము ఆ కాలము ఆ నిమిత్తం కూడా మనకు సమాధి స్థితిలో మనకు కలుగుతుంది. ఇది సవిచార. ఈ దేశకాల నిమిత్తం కూడా కొంచెం సూక్ష్మ నిర్విచారానికి వెళ్ళామనుకోండి, ఈ దేశకాల నిమిత్తం ఎక్కడైతే కనిపించదో ఓన్లీ స్వరూపంలో మాత్రం లీనమైపోతాం, దాన్ని అటువంటి సమాపన నిర్విచార అని చెప్పాం. అంటే రెండు దాదాపుగా అంతకంటే సూక్ష్మంగా వెళ్ళి పూర్తి అర్థమాత్రంలోనే పూర్తి లీనం అయిపోతాము. ఇటువంటి స్థితి నిర్విచార సమాపత్తి అని చెప్పుకున్నాం. ఓకే, ఇది ఈ రకంగా చూసుకోవాలి. సవితర్క సమాపత్తి నిర్వితర్క సమాపత్తికి ద్వారానే సవిచార నిర్విచార సమాపత్తి కూడా సూక్ష్మ విషయం కూడా మనం అర్థం చేసుకున్నాం ఈ వ్యాస భాషం ద్వారా. అంటే దానికంటే ఇంకా సూక్ష్మంగా లోపలికి వెళ్ళి ఆ అర్థంలోనే పూర్తిగా లీనమై అర్థ స్వరూపాన్ని తెలుసుకున్నాము. ఇంకా ఏం రెండో వస్తువు కనిపించడం అదే కనిపిస్తుంది మనకు అని ఇక్కడ ఈ వ్యాస భాష ద్వారా తెలుసుకున్నాము. ఇప్పుడు చూడండి కింద ప్రజ్ఞాచ స్వరూప శూన్య ఇవ అర్థమాత్ర యదా భవతి తదా
నిర్విచార ఇత్యుచ్యతే. అదే విషయం చెప్పాడు. ప్రజ్ఞ అంటే ప్రకృష్ట జ్ఞాన స్వరూపం ఎప్పుడైతే మనకు ఆభాసం అవుతుందో, ప్రకాశింపజేస్తుందో, అప్పుడు స్వరూప శూన్యం, శూన్యమివ కేవలం శూన్యంగా ఉంది. దేశకాల నిమిత్తం కూడా మనకు జ్ఞానోదయం లేదు, దేశకాలం నిమిత్తం కూడా లేదు, అర్థ మాత్రమే ఉన్నారు. ఆ దేశకాల నిమిత్తంగా శూన్యం అయిపోయింది. అర్థమాత్ర ఎలా భవతి, అర్థ మాత్రమే, స్వరూప మాత్రం ఎప్పుడైతే ఉంటుందో తదా దాన్ని అప్పుడు నిర్విచార ఇతి ఉచ్యతే, దాన్ని నిర్విచార అని చెప్తాము. ఎందుకు? తత్ర మహద్ వస్తు విషయ సవితర్క నిర్వితర్క. అంటే స్థూల విషయంలో సవితర్క నిర్వితర్క సమాపత్తి కలుగుతుంది. సూక్ష్మ విషయ దానికంటే సూక్ష్మ విషయం ఏంటి? సూక్ష్మ వస్తు విషయ సవిచార నిర్విచారాచ. సూక్ష్మ విషయంలో సవిచార నిర్విచార సమాపత్తి కలుగుతుంది. స్థూల విషయంలో సవితర్క నిర్వితర్క సమాపత్తి కలుగుతుంది. ఏవం ఉభయో, ఈ రెండు కూడా, రెండు సవితర్క సమాపత్తి నిర్వితర్క సమాపత్తి, సవిచార నిర్విచార సమాపత్తి, ఈ రెండు ఉభయో ఏతయా ఏవ నిర్వితర్కయా వికల్ప హాని వ్యాఖ్యాత ఇది. అంటే ఈ సమాపత్తి ద్వారా, నిర్వితర్క సమాపత్తి ద్వారా వికల్ప హాని వ్యాఖ్యాత, వికల్పరహిత వ్యాఖ్యాత. అంటే వికల్పమైన రహితమైనటువంటి, అంటే ఎటువంటి వికల్పం లేదు ఇక్కడ. అంటే దేశకాల నిమిత్తానికి యొక్క వికల్పం లేదన్నమాట. అర్థంలోనే పూర్తిగా లీనమైపోయింది, అర్థ స్వరూపంలో పూర్తిగా లీనమైపోయాం, ప్రకాశ స్వరూపంలో లీనమైపోయాం. అంటే ఒక రకంగా చెప్పండి, ఆత్మస్వరూపంలో పూర్తిగా లీనమైపోయింది, ఏమి కనిపించడం లేదన్నమాట. అటువంటి స్థితిని నిర్విచార సమాపత్తి అని చెప్పుకుంటాము. అక్కడ వికల్ప హాని వ్యాఖ్యాత అంటే వికల్పం అంటే ఎటువంటి వికల్పాలు లేవు. శబ్దార్థ జ్ఞానం కానీ దేశకాల నిమిత్తం యొక్క జ్ఞానం కానీ ఎటువంటి వికల్పాలు లేకుండా పూర్తిగా అర్థ స్వరూపంలో ఎక్కడైతే నిర్భాసం అయిపోతుంది దాన్ని నిర్విచార సమాపత్తి అని చెప్పి ఈ వ్యాస భాష ద్వారా కూడా మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా దీని యొక్క తాత్పర్యం ఏంటంటే కేవలము దీని ఇది గుర్తుపెట్టుకుని ఈ సూత్రాలు ఏం చెప్తున్నా అంటే సవితర్క సమాపత్తి నిర్వితర్క సమాప్తి కొంచెం సూక్ష్మ విషయం. అంటే ఒక విషయాన్ని మన శబ్దార్థ జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాము, తర్వాత కొంచెం అర్థంలో లీనమైపోయాం. ఇంకా కొంచెం సూక్ష్మంగా కిందికి దిగినప్పుడు సవిచార నిర్విచారలో అక్కడ శబ్దార్థ జ్ఞానం కూడా లేదు, అర్థం కూడా లేవు. దానికంటే సూక్ష్మంగా అక్కడ దేశ కాల నిమిత్తం మనకు అనుభూతి కలుగుతుందో అది కూడా తొలగించేశాం. కొంచెం సూక్ష్మంగా వెళ్ళినప్పుడు ఏ క్షణంలో ఏ కాలంలో నాకు సాక్షాత్కారం అయిపోయింది, ఏ స్థితిలో సాక్షాత్కారం, దీని యొక్క నిమిత్తం ఏంటి, ఆ దేశకాల నిమిత్తం యొక్క అనుభవం కూడా మనకి ఎప్పుడైతే విలీనం అయిపోతుందో అది కూడా వదిలేస్తామో అటువంటిది నిర్విచార సమాపత్తి అని చెప్పుకున్నాము. సవిచారలో దేశకాల నిమిత్తం ఉంటుంది, నిర్విచార దేశకాల నిమిత్తం కూడా ఉండదు, అది కూడా తొలగించేసి పూర్తిగా లోపలికి వెళ్ళిపోతాము. అటువంటి స్థితినే నిర్విచార సమాపత్తి అని చెప్పుకున్నాము. ఓకే, ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుందంటే ఒకసారి చూడండి. సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం. సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం ఏంటంటే ముందు సవితర్క నిర్వితర్క అని చెప్పి సూక్ష్మం చెప్పావు, అంతకంటే ముందు సూక్ష్మంగా ఏదో ఒక విషయం లీనం చేసి సూక్ష్మంగా అయిపోతుంది చెప్పాం. తర్వాత మన దాంట్లోనే సూక్ష్మం చెప్పుకుంటూ వచ్చావు. సవితర్క సమాపత్తి నిర్వితర్క సమాపత్తి అక్కడ శబ్దార్థ జ్ఞానం మాత్రమే అవుతుంది, తర్వాత అర్థం మాత్రమే జ్ఞానోదయం అవుతుంది, తర్వాత దేశకాల జ్ఞానం కూడా అవుతుంది. మన తర్వాత దేశ జ్ఞాన కాలం కూడా నిమిత్తం కూడా తీసివేస్తే నిర్విచార సమాపత్తి అని చెప్పావు. ఈ సూక్ష్మ విషయం ఎంతవరకు ఉంది? ఇంకా సూక్ష్మంగా ఎంతవరకు వెళ్ళిపోతావు అలాగా. ఇక్కడ దీనికంటే సూక్ష్మంగా ఉంది, అది సూక్ష్మత్వం ఎంతవరకు ఉంది అంటే అదేగా చెప్పింది, దీనికంటే సూక్ష్మమైంది, ఇది దీనికంటే సూక్ష్మమైంది అంటాం. ఆ సూక్ష్మత్వం అనేది అది ఎంతవరకు ఉంది అంటే దానికి సమాధానం చెప్తున్నాను 45వ సూత్రంలో. సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం. ఈ సూక్ష్మ విషయత్వం అనేది అలింగ పర్యవసానం అంటే ప్రకృతి పర్యంతం ఉంటుంది. ఒక జడ వస్తువు ఉంటే ఒక చెట్టు వేర్లు ఉంటాయి కదా, మూలం ఏదైతే ఉందో ఆ మూలం వరకు అన్నమాట. అలాగే ఈ బ్రహ్మాండం యొక్క స్థితి ఏదో, ఈ బ్రహ్మాండం ఎక్కడి నుంచి ఉత్పన్నమైందో ఆ మూల ప్రకృతి వరకు సూక్ష్మ విషయం తెలుస్తుంది. సూక్ష్మ విషయత్వం చ అలింగ పర్యవసానం. ఈ సూక్ష్మ విషయం ఎక్కడి వరకు ఉంటుందా? అలింగ పర్యవసానం అంటే అలింగం అంటే ప్రకృతి వరకు ఉంటుంది. అలింగ ఆ ప్రకృతి తర్వాత సూక్ష్మ విషయం ఉండదన్నమాట. ప్రకృతి తర్వాత సూక్ష్మ విషయం ఉండదన్నమాట. అదే అంతిమ తత్వం అన్నమాట. ప్రకృతిలోకి వెళ్ళి లీనమైపోతాం అన్నమాట. అంతకనే సూక్ష్మం ఉండదు. ప్రకృతి కన్నా సూక్ష్మమైన పదార్థం ఏది లేదు కూడా. అదే సూక్ష్మ విషయత్వం ఎంతవరకు అంటే అలింగ పర్యవసనం. అలింగం అంటే ప్రకృతి అని అర్థం, అలింగం అంటే ప్రకృతి అని అర్థం. ఓకే, సో ఈ అలింగ పర్యంతం ఈ సూక్ష్మ విషయం ఉంటుంది, ఆ ప్రకృతిలోకి వెళ్ళి లీనమైపోతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ సూక్ష్మ విషయం ఎంతవరకు అంటే అలింగ పర్యవసానం వరకు మనకు ఈ సూక్ష్మ విషయం గ్రహించవచ్చు అని చెప్పుకున్నాం. ఏంటవి అలింగ పర్యవసానం అంటే ఇప్పుడు మనకు సూక్ష్మ విషయం ఏంటి?
పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలకు సూక్ష్మ ఉపాదాన కారణం ఏంటంటే తన్మాత్ర, రూపరస గంధాలు. దానికి కూడా సూక్ష్మ ఉపాదాన కారణం ఏంటంటే రూపరస గంధాలకు కూడా అహంకారం. అహంకారానికి కూడా సూక్ష్మ విషయం ఏంటంటే లింగం. ఏంటి? లింగం. దానికంటే అంటే మహాతత్వం. ఆ మహాతత్వానికి కూడా సూక్ష్మం ఏంటంటే సూక్ష్మ విషయం ఏంటంటే సూక్ష్మ ఉపాదాన కారణం ఏంటంటే ప్రకృతి. అంటే మనం ఇంతకుముందు చెప్పినాం, ప్రకృతేర్ మహాన్ మహతో అహంకార తన్మాత్రాన్ని తన్మాత్రేభ్య పంచభూతాని. అంటే ఈ స్థూల పంచభూతాలకు సూక్ష్మ ఉపాదాన కారణము రూపరస గంధ విషయాలు. ఆ రూపరస గంధ విషయాలు కూడా సూక్ష్మం ఏంటి? మహాతత్వం. మహాతత్వానికి కూడా రూపరస గంధాలకు సూక్ష్మ ఉపాదాన కారణం ఏంటి? అహంకారం. అహంకారానికి కూడా సూక్ష్మ ఉపాదాన కారణం ఏంటి? మహాతత్వం. మహాతత్వానికి కూడా సూక్ష్మ ఉపాదాన కారణం ఏంటి అంటే ప్రకృతి. ఇక్కడ ప్రకృతి లాస్ట్ అంతితత్వం అట. ఈ ప్రకృతి వల్లనే మహాతత్వం ఏర్పడింది, మహాతత్వం వల్లనే అహంకారం ఏర్పడింది, అహంకారం వల్లనే రూపరస గంధాలు ఏర్పడ్డాయి, ఈ రూపరస గంధాల వల్లనే ఈ పంచభూతాలు ఏర్పడ్డాయి, ఈ పంచభూతాల ద్వారానే మన ఇంద్రియాలు ఏర్పడ్డాయి. ఇది మనకు పైనుంచి సూక్ష్మ ప్రక్రియ ఈ రకంగా ఉంటుందన్నమాట. సూక్ష్మ విషయం ఎక్కడ? అలింగం అంటే ప్రకృతిలో వచ్చి ఆగిపోతుంది. ఈ సూక్ష్మ ఎప్పుడైతే యోగ సాధకుడు, యోగాభ్యాసి ఈ ప్రకృతిలో ఏం చేయగలిగా అనుకున్న మా చిత్తాన్ని, అది అంతిమ తత్వం అట. అప్పుడు పూర్తిగా బ్రహ్మాండం యొక్క రహస్యం మనకు అర్థమవుతుంది. అందుకే సూక్ష్మ విషయత్వం ఎంతవరకు అయ్యా అంటే అలింగ పర్యవసానం వరకు ఉంటుంది, అది ప్రకృతి వరకు ఉంటుంది అని ఇక్కడ మనం ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నాము. అస్తు అండి. ఈ సూత్రం యొక్క వ్యాస భాష్యం రేపు చెప్పుకుందాము. ఇందులో ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే ఇప్పుడు మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.